శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం హితయే భవరోగిణాం నిధయే సద విద్యానాం దక్షిణామూర్తయే నమః. కై హృదయంతో తీయాలని దక్షిణామూర్తి హృదయం కూడా తెలియాలని దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పాలని ప్రయత్నిస్తాను. నాకు ఏం రాదు చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. అంతే చూసిన వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొకరికి చూడాలని కుతూహలం కలగడం అవుతుంది. నేను పెట్టకపోయినా మీకు అలా మీకు పంపించకపోతే రావటం లేదు. నేను మీకు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను పెట్టంగానే మీకు వస్తుంది అని చెప్తూ చేసుకుంటే బాగుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుందని చెప్తూ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఉత్తమ మాసములో కథ అలా చెప్తూ ఉంటే నా భాగంలో మనం ఎలా కవించా చెప్పుకున్న కవులు శ్రీనాథ్ అని చెప్పుకుంటూ ఉన్నాము. స్వారిషిత మనసు ఉత్తమ దాన్ని రాశాడని, ఉత్తమ మాసం గురువుగారు రాస్తే, స్వారవశిష్ట మాసం పెద్దన్నగారు రాస్తే, మదాశ్రిత ఆయన నారాయణ రాస్తే, శ్రీనాథుడు కూడా చరిత్ర రాసిన శ్రీనాథుడు తెలుగులో దీన్ని రచించాడు. అలాగే చెప్పుకుంటూ వెళ్తున్నాం. హితుడు చతుర వచోనిధియతుల పురాణాగమైతిహాస కథార్థ స్మృతియుతుడు ఆంధ్ర పితామహుండు ఎవ్వరీయుడు పేర్కొనరాని. కవిత్వంలో గొప్పనటువంటి పోతని పెద్దన్న గారి గురించి పెద్దన్న గారి గురించి మనం చెప్పుకుంటున్నాము. ఆ స్వారస్య మాసంలోని సుచితను తీసుకొని గొప్పగా ఆంధ్ర కవితా పితామహుడు స్వారస్యమని రాశారు. మనువులలో స్వారోచిష మనుసంభవ మరయ రస సంచిత కథలన్ విననింపు కలిధ్వంసకం అనకుడు చతుర రచనకు అనుకూలముగన్ ప్రాచ్య తత్కథానాయిక రత్నమనుచు అంకితమనత్య కృష్ణరాయలకు పేర్మి ఆ స్వారోచిని మూరు భార్యలను తలచి అందు రాయల చేతము అచ్చుపడంగా రాయల యొక్క చేతం అన్నట్టుగానే స్వాశ్రమసం కూడా రాశారు. ముగ్గురు భార్యలు కదా, సురుచికి 2 భార్య అయితే అది రాశారు. దేవుడు ఉత్తమ తీసుకున్నట్టుగానే ఇది కూడా 3 భార్యలు చెప్పాడు అన్నమాట. ఆ మనోరమ రాక్షసుడైన తండ్రి రక్షించుకొన స్వరోచి ఎందు అల్లరి గజపతి పుత్రియ అన్నపూర్ణ కృష్ణరాయలకు చిత్రితముగా. మనోరమ రాష్ట్ర తండ్రి అంటే కథ చిత్రమైన ఎలా చిత్రితమైందో చెప్తున్నాడు. ఆ కథ చెప్పే కదా 3 భార్యలు తెచ్చిన రాయచిత్రం అచ్చుపెట్టా అని చెప్తున్నాడు. గజపతి రాయపుత్ర అన్నపూర్ణను కృష్ణరాయలు తీసుకొని చిత్రంగా ఉందని చెప్తున్నారు. ఇలా ఉండగా ఇమ్మెయ్యి అర్ధగుంభనములెవ్వరు నచ్చిరి తాన పల్లకి కొమ్ములు ధరించి పైనెదురుకొన్న పుటేను డిగ్గి కొల్చి చిత్తమ్మగు గండపెండరము తాన పదమ్మునలంకరించి కైకొమ్మని అగ్రహారములు కొన్న తావులై చూడభ్రమే. పెద్దనబోలు పండితులు పృథ్విని లేరని నీవెరుంగవే. పెద్దనకు ఈదలంచినను పేర్మిని నాకిడుమన్న సత్కవిన్ పెద్దని గండపెండరము పెట్టుచు ఓ కవితా పితామహ ఇత్తి గ్రహింపుము ఈ మాట కృష్ణకేతకు ఎల్లభంగులన్. కృష్ణకేత జరిగింది చెప్తాను. 2వ శ్రీనాథుడు ప్రచండు దూర్జటియును పారిజాత కవి మొదలు గండరుండట. గంటల సౌరుడికి సౌరుడు అన్నమాట. గంటలు అంటే సౌరునికి సౌరుడు అన్నమాట. అంటే ఎయ్యిండును కవితా పితామహుండనుందగునే అని కూడా అగుట తగదు సాధకత్వం పొందిందని చెప్తున్నారు. అవి దూర్జటి శ్రీనివాసున్న దూర్జటి కూడా కృష్ణ రాస్తాను కదా. పారిజాతిక ఏంటివి వీళ్ళందరూ కూడా అక్కడ గండపెండి ఇంత ఎవరు కూడా మాట్లాడలేదు. పారిదాసం అందరూ కూడా అని ఈయనకే ఇచ్చారన్నమాట. అనగానే
అవి ఏలా అవి అవి ఏవా అవి ఏలా తడవంగ పెద్దన కవీంద్రామాత్యు దౌహిత్రికిన్ దౌడంచాడుదురు అల్ల సూరకవి సత్యంబు అసత్యంబుకు ముగ్గురున్ పల్కని దాని పల్కెను కళాపూర్ణోదయంబు మహాకవి విజ్ఞేయము అఖండ వాంగ్మయ పరిష్కార ప్రమాణముగన్. గొప్ప విశేషంతో దేవలోకానికి మనలోకానికి ఆనాక దశముద్రుడు ఆనాక క్షితిస్తుంది అని చెప్పినట్టుగానే అవి దృష్టిలో పెట్టుకుని కాళిదాసమ్మని దృష్టిలో పెట్టుకొని ఆ మహాకవిని దృష్టిలో పెట్టుకొని పూర్వకవులను దృష్టిలో పెట్టుకొని కవిత సంస్థ కవుల్ని ఈయన కూడా కళాపూర్ణ గొప్పగా దేవకి భూతోమి దేవైన దేవలోకానికి భూలోకానికి సంబంధాన్ని కల్పించి చెప్పాడన్నమాట. అలా చెప్పినటువంటి కవి విశేషంగా కల్పన కాకుండా అర్థమయ్యేటట్టుగా ఈనాడుగా ఆనాడు దూరశ్రమం దూడ యంత్రాలు వచ్చాయి. ఆయన తికమక గజిబిజిగా అన్నప్పుడు కూడా చాలా అర్థవంతంగా చదివిన నాగేశ్వర పూర్వకథ ఉత్తర కథ చెప్పడం వెనక సినిమా ఎలాగైతే మధ్య చెప్పి చివరిలో కలుపుతాడో ఇక్కడ కూడా అలా కథ కూడా అలా రాబో నానుష్కృతే కానీ ఈనాడు సినిమాలన్నీ కూడా అందరూ ఇమిడిపోయినట్టే లెక్క. ఏ సినిమాలో ఇమిడిపోయినట్టే కళాపొంది ఇమిడిపోయిన కళలకు పూర్ణత్వం నిండింది సార్థకత పొందింది. అలా ప్రమాణం ఒక్క తిక్కన్న దక్క విడుసుచోనున్నారు లేరైరో ఈ సకల ఆంధ్రమున సత్కళా ప్రతిభై సౌజన్య జయిండు సూరకవిన్ బోయిన వాడొకండు మహాప్రౌఢ ప్రబంధార్థ ధర్మకమున్ మత్స్యక మా మనోజ్ఞస్థిత విచ్ఛాధాటి బోనెత్తురే కవిలోకమ్ములకెల్ల ఒక్కయొకడే కవిలోకమ్ములకెల్ల బ్రహ్మ ఒకడే కనిపించు తిక్కన్న ఈ కవిలోకమ్మున సార్వభౌముడొకడే కన్పట్టు శ్రీనాథుడు ఈ కవిలోకమ్మున సూర్యుడొక్కరుడే ప్రఖ్యాతుండు సూరన్న ఏ కవితల్ నచ్చడి తత్ప్రసిద్ధ కవితా గంగా చతుర్దంతికిన్ మరువన్ శక్యమివాని కన్నడపురీమాంధ్యందిన ప్రజ్ఞునిన్ సరసానేక మహాప్రబంధ కవితా సాహిత్య సామ్రాజ్య పుష్కర కేడీ విధియానన్ హంసమును దుర్గర్వాంధ విద్వత్తిరస్కరణ ప్రౌఢ కటాక్ష తీష్ణ రుచి మాంగళ్యాద్ర భర్మధ్వజిన్ అనే విధంగా కవులను చూస్తుంటే అనేక విధములుగా మన భావంతో కూడినటువంటి చిత్తంతో అలా మధుర స్ఫూర్తి కనిపిస్తూ ఉంటే శ్రీ శోభతో కూడినటువంటి అందమైనటువంటి అమృతంలా ఉన్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఆ పంపా విరూపాక్ష స్వామి యొక్క గుడి ఆ స్థితి గుడి ఆ విరూపాక్ష స్వామి బ్రహ్మంలో చూస్తూ సాక్షాత్కరిస్తుంటే అలా కనిపిస్తుంటే అయితే అలా చూస్తూ ఉండిపోయాట. దగ్గరగా వెళ్ళి సౌజ్ఞ దగ్గర నిలబడి చూశాట. తెలియకుండా పద్యస్నాలతో వచ్చేస్తుంటే పరిమళం గుబాళిస్తుంటే ఉదయం నుంచి ఆ ఉదయం నుంచి ఏం వస్తుందో దగ్గరికి వెళ్ళి నమస్కరించినట. అలా చూడంగానే ప్రచారస బ్రహ్మచారణ ఆ స్వామి తేజప్రసాంబులను చూస్తుంటే ఒక్కసారి చిత్తార్థ అని బహుముఖ భావనా పరంపరాయత్తం బహు చిత్తంబున ఉదయించిన మధుర స్మృతి విశేషంబున శ్రీతో బుట్టి సుధా మధు ద్రవముతో చెల్వందు పుష్పంబు శోభా తారుణ్యం వలర్పగా ముడుచు పంపా హేమ కోటాశ్రయం ఖ్యాతం బగు శ్రీమద్విరూపాక్ష బ్రహ్మంబు దబుదబులను సాక్షాత్కరించుటలు తోచినట్టులైన తదీయ దివ్య సందర్శన కుతూహల విశేషమున దగ్గరగా చని సౌజన్యజేయ సమన్విత పద్య సుమనోమాలా పరిమళములను గుబాళించు నా హృదయ విభిన్న సన్నిధింజేరి కొలిచి హృదయ దరుణ కిరణ ప్రచార బ్రహ్మచారులకు ఆస్వామి తేజప్రసారంబులను బహుళార్థ స్మృతి బోధకంబులపై పరిఢవిల్లిటయున్ తద్భావనావశంబునన్ అజ్ఞాతేతర విషయుండునై ఎంత తడవుంటినో కాని తుదకొకానొక మధుర గంభీర ధ్వని శ్రవణ సుగంబుగా వీతించిన్ పులకాంకితాంగుండునై అద్భుత రసాక్రాంత హృదయంబున్ అధ్యస్థ దృష్టి సారించుట చూస్తుండగానే ఒక్కసారి అక్కడ ఏం కవించినా మనం చెప్తున్నాం అన్నమాట. ఆ మధుర టీకాశ్రమంతో అంటే ఒక మహామునిలోంచి చెప్తున్నారన్నమాట. సాక్షాత్కరించవకముని దక్షిణ రూపాంతరంబు అఖిలాగమ టీకాక్షర మృదుహాసములు చక్షు పటలములు ఫలదములు సాంద్రతింద్రికలు లయన్ ఇంకెలా అంటది ఆ పోలికలన్ వారందరు
అందు విరూపాక్షులు చంద్రశేఖరు క్రియాశక్తులు దీపించిరి మునులంతట ఔపషత్కుహరచారి అక్షముల్. అలా చూస్తుంటే పద్మ కిటికీలో చూసి పద్మ అలాగా అక్కడ కవుల మనంగా కనిపించారు ఒకళ్ళు అలాట ఆంధ్రుని ప్రమథుల్లా ఉన్నట్టు ఒక విరూపాక్ష రూపాలతో ఉన్నట్టు అందరూ శివుని యొక్క రూపాలు అర్థంగా ధరించారట. అద్వైతం మొత్తం నువ్వు నేను ఒకటే కదా అద్వైతం ప్రకారం వాళ్ళందరూ గమనించారు. ఇంకా ఎలా అన్నట్టు వాళ్ళు అక్కడ చండీసపట సఖపటు డిండి మనిస్వనము దిగ్ధ డిండీర ఘటాఘంట మృదుహాస నిశయము నిండిన ఒక వింత వెలుగు నెలకొని అటన్. చూస్తుండగానే ఒక్కసారి అందరూ కనిపించడమే కాకుండా మనం ప్రాణం ఉందని తెలుసా, ఉందని తెలుసు. ఎలా తెలుసు మనకి అంటే మనం బతుకున్నాం కాబట్టి. గాలి ఉందని తెలుసా, గాలి ఉందని తెలుసు కానీ నమ్మం కదా, ఎలా మన ప్రాణవాయువు కలుస్తుంది కాబట్టి. అలాగే ఇది కూడా కవులందరూ కనిపించాడు కూడా అది భావంతోనే భక్తుడు, భావనోపనిషత్తుడు కూడా అంతా భావంతోనే భక్తుడు కనిపిస్తాడు. అందులో గురు పరంపర అంతా కూడా భావంతోనే, భావనోపనిషత్తే శివుడు పార్వతీదేవి చెప్పాడు. అందులో గురుయేవ శిష్య గురుయేవ శివ, గురువే శివుడు శివేవ గురువు. ఆ శ్లోకం మర్చిపోయాను. అలా చెప్పినట్టు ఆ గురువు యొక్క శివుడు కాబట్టి ఆ గురువు యొక్క సాక్షాత్ పాదాలు నమస్కరిస్తే ఆ గురువు శివుడు నమస్కరించడం. ఆ గురువు యొక్క పాదరేణు తగలంగానే మనలో నుండి అజ్ఞానంతపై ఒక క్షణమాత్ర కాలంలో మనకి జ్ఞానోదయం పొందిన సరైన గురువు వాడైతే, శిష్యుడు వాడైతే. అందుకని సహనౌభమతో సహవీర్యం కరవాహే తేజస్విన అవధీతమస్తు మా విద్యుషామహే ఓం శాంతి 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 అన్నారు. ఉపనిషత్తు వాక్యం ఉంది కదా మనం ప్రేమించాలి. అలా చూస్తుంటే ఒక వింత కనిపిస్తుంది అన్నమాట. అది ఎలాగో మనం చూద్దాం. సర్వజ్ఞ ప్రథితము గురువణ కృతి సోమయాది గురు వీరసా ఖర్వర రచోజ్వలనం ఆవుడు విని ఒక మూర్తి వింత మెరుపులు దిద్దెన్. సర్వజ్ఞప్రతిమ ఏంటి ఒక కవులు ఎలా కనిపిస్తున్నాము, స్వామియాది అంతగా ఎలా కనిపిస్తాము. ఇప్పుడు ఒక్కసారి అయిందేం కాదు, ఒక్కసారి ఏమైనా ఈ గురువుగారు ఒక వాక్యం చెప్పినది బోడంత కాదు. మహాత్ములు పెద్దవాళ్ళు మహాత్ముల గొప్ప ఎక్కువ మాట్లాడారు. ఒక మాట మాడితే 10 అర్థాలు వస్తాయి. అలాగే గురుగారు ఎప్పుడు మాట్లాడేవారు కాదు. చదువు తప్ప ఇంకో మాట నాకు తెలిసి ఆయన ఇతమాడిని ఎప్పుడు వినలేదు. ఆ తప్ప ఇంకో మాట మాడేది. ఒక మాట మాడి అనేక అర్థాలు దాంట్లో ఉండేవి. అలా అడిగి ఊరుకునేవారు అంతే. అడిగినా తలం ఫస్ట్ అడిగినా అనేవారు. తావు ఏం చెప్పు ఆ చూస్తూ ఉండిపోయేవాడు మౌనంగా, మౌన వ్యాఖ్యలా ఉండేవాడు. ఆ మూర్తిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ప్రబంధ యుగం ప్రబంధ పూర్వయుగం చూసుకోవాలి. అది ఈ ఆంధ్ర సాహిత్య చరిత్రలో స్థూల దృష్టితో యుగ విభజన చేయాలి. చేస్తే ఎవరి వాళ్ళు క్రీస్తు శకం 1030 మొదలుకొని క్రీస్తు శకం 1400 వరకు కూడా కాలాన్ని వాదయుగం అంటారు, పేర్కొంటారు. మళ్ళీ ఇంకేమంటారు, క్రీస్తు శకం 1350 సంవత్సరం ఉన్న దాన్ని పురాణాతిహాసములు అనువాదాలే ప్రముఖ స్థానం వహించాయి. సాహిత్య చరిత్రకాలు ఈ అనువాదం అంతా కూడా పురాణయుగమని వాకృత్యులు. ఈ కాలమున వెలువడిన సాహిత్యం అంతా కూడా అంతో ఇంతో ఎంతైనప్పటికీ కూడా ఎంతయో మతముతో పని లేకుండా మతముతో ముడిపడింది అన్నమాట. శివ వైష్ణవ మతాలు కొట్టుకుంటున్న అంధకాల మతాలు మతంతో ముడిపడింది, గుర్తింపగలం. ఆంధ్ర కవిత నన్నయ్య మొదలు శ్రీనాథి ఇందాక ఒకే తీరున సాగింది. శ్రీనాథి కాలంలో సాహిత్య వాహిని కొత్త దారులు తీసింది. క్రీస్తు శకం 1500 తర్వాత స్వతంత్రాలైన ప్రబంధాలు వెలువడ్డాయి. కావున ఆ కాలంలో ప్రబంధ యుగమని పిలుస్తున్నారన్నమాట. ఆ పురాణ యుగమునకు ఈ ప్రబంధ యుగమునకు మధ్యకాలమే శ్రీనాథుడు అవతరించింది. ఈ పై 2 యుగములకును గల మధ్యకాలమున జీవించిన కవులందరూ కూడా కవులలో శ్రీనాథ మహాకవి సమున్నతము విశిష్టము అగు స్థానం పొందాడు. కనుక పురాణ యుగమునకును ప్రబంధ యుగమునకును కల ఈ మధ్యకాలమును శ్రీనాథయుగము లేక ప్రబంధ పూర్వయుగమును కూడా పిలవడం మొదలెట్టారు. ప్రబంధ పూర్వయుగమునందలి సాహిత్యము కొంత అనువాదముగా మరికొంత స్వతంత్రముగా
ఇంకో కొంత స్వతంత్రతాస్వతంత్రములుగాను సవరణతో ఆవిర్భవించి సంస్కృత సాహిత్య అవలంబనను వదిలిపెట్టని రీతిలో యుగ చాలా దవ్వున నడిచి నిలువదొక్కుకొన్నది. ఈ యుగం నందు ప్రవర్తి నుండి కవుల కృషి అంతా ఇంత కాదు. ఉత్తరకాలమున ఉత్తకామున అవతరించిన ప్రబంధ రీతి విహారానికి కూడా పూలబాట వేయటం అయిందన్నమాట. ఈ కవి పుంగవులు కాకుండా ప్రబంధ నాటక ప్రదర్శనములకు కూడా ఈ పూర్వ రంగమే కాదు ప్రవర్తకులు చెప్తూ ఉంటారు. వీరు చేసినటువంటి నాంది ప్రస్తావనలకు అనుగుణంగా ప్రబంధ నాటకము రసిక జనకముగా ప్రవర్తింపబడేది, అభిరామంగా ప్రవర్తించబడింది. ఈ ప్రబంధ పూర్వయుగమునకు నాంది పలికిన వాడు శ్రీనాథ కవి సార్వభౌముడు. నన్నయ్య భట్టు భారతాన్వయమును తిరిగించి తెలుగున పురాణ కవితకు బాట వేశాడు. శ్రీనాథుని నైషధము అంతరీకరించి ప్రబంధ కవితకు ఘంటాపదము కల్పించాడు. అంచేత ప్రబంధ పూర్వయుగము శ్రీనాథయుగము వచించుట విప్రతిపత్తి ఏమీ ఉండబోదు కూడా. ఆక్షేపం అంతకన్నా ఉండరాదు. శ్రీనాథుడు కొండవీడు రెడ్డి రాజ్యము ఏలిన పెదకోమడి రెడ్డి కొలువున విద్యా అధికారి పదవిని నిర్వహించిన ఉద్దండ పండితుడు కూడా. నాటి విద్యానగర ప్రభువకు ప్రౌఢదేవరాయల ముత్యాల శాలయందు ఉద్భట వాగ్వివాదమున గౌడిమఠిండి భట్టారకను ఓడించి కవిసారహుణ విరుదముతో ఈ ఠోణి నినుబోలు సత్కవులు లేరి నేటి కాలము అని కొనియాడబడ్డాడనమాట. కవిరాజుల చేత కొనియాడబడిన కవి మహానుభావుడు. శ్రీనాథ కవి సార్వభౌముని శృంగారదేశంలో ఆంధ్ర సాహిత్యమున ఒక క్రొత్త శకం ఏర్పడింది. నైషధము రామాయణ భాగవతముల వంటిది కాదు. అది గీర్వాణ కావ్య శాఖకు పూచిన ఒక ప్రౌఢ కావ్య కుసుమము. ఈ నైషధ కావ్య అనువాదము పురాణేతిహాస అనువాద పద్ధతికి భిన్నమైన వినూత్నమైన పద్ధతిని కొనసాగినది. రసాభావ పరిపుష్టమైన రచనా వైదగ్ధ్యమును శ్రీనాథునిలో వలసినంత కలదు కంటే ఎక్కువగానే ఉన్నది. భావ నిర్దిష్టను పలుకుబడి బింకమైనది. కొంగురత్త పదములను సృష్టించి నేర్పు ఈ కవిసారహునకు వెనతో పెట్టిన విద్య. ఆంధ్ర శబ్దములను బరువులు పట్టి చూచి మురువులు తూచి పద్యములో సంధానించుటయందు శ్రీనాథ మహాకవి సార్వభౌముడు అందేవేసిన చెయ్యి. ఈ కవికుల గురువు కుల కృష్ణుడైన శాబ్దాదులందు కృతపరిశ్రముడు అయినాడనుటకు అతని పద్యములే పట్టి చూస్తుంది స్పష్టముగా. ఏ పద్యం చూసినప్పుడు కూడా స్పష్టమగును. ఆంధ్రదేశ పరములైన శ్రీనాథుని కృతులలో పల్నాటి వీరచరిత ఒకటి. వల్లభరాయుని పేర ప్రకటితమైన క్రీడాభిరామము రెండవది. మొదటిది వీరగీతము, రెండవది అధిక్షేప కావ్యం. పదగీతపై కొందరుకు చిన్న చూపు ఉన్నను జాత్యాభిమానము దేశభక్తిని పురికొల్పుటకి పదములను మించిన సాధనము సాహిత్య ప్రక్రియలతో వేరొకటి లేదని చెప్పవచ్చును. ఈయన రచనల ద్వారా ఆయన తన అతి వేలమైనటువంటి ఆంధ్ర జాతీయాభిమానమును ప్రకటించు త్రాసిన దేశకవి అని అనిపించుకున్నాడు. ఆంధ్ర కవిత్వ రథమును ప్రబంధ మార్గములకు త్రిప్పగలిగిన ప్రతిజ్ఞ అనువాద రీతిని కొత్త తెన్నును తీర్పగల నేర్పు ఒక వంక పండిత జన రంజకముగా ప్రౌఢ కవితా నిర్మాణం చేసి మరొక వంక పామరజనాను అనురంజకముగా పదకవితను రచింపగలిగిన బహుముఖ ప్రతిభ ప్రజ్ఞాశాలి మనోగుణములకు శ్రీనాథుడి సొమ్ము. ఈ విధముగా ఈ కవులందరూ కూడా మహాకవి బట్టియే
పట్టియే మేలుబంతుడుగా పైకి పేరు తెచ్చుకున్నాడు. ఈ సంబంధము ఒకటి ఇలా ఆరాధిస్తుంటే కనుక సంధించినట్టు ఒక కవి అన్నమాట. అక్షర రమ్యత అర్థగౌరవమును సముచితముగా మేళవించి శబ్దార్థముల రెండింటికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి శిల్పి శ్రీనాథుడు. ఉక్తి చమత్కృతి శయ్య సౌందర్యము సుదీర్ఘ సమాస సంఘటనము అయి ఏకవిధ కారక విన్యాసము గాంభీర్యము మున్నగు లక్షణములు ప్రబంధ కవులకు ఈ మహాకవి పెట్టిన భిక్ష. ప్రసన్న మధురమగు పురాణ సన్నగిల్లి ఆస్థానమును ఆలంకారిక శైలీ క్రమముగా పెంపొందించుట ఈ యుగమునందలి ప్రత్యేక లక్షణములలో ఒకటి. మొత్తం మీద ఈ యుగమును కవితా సామ్రాజ్యముగాను ఏకఛత్రాధిపత్యముగాను పాలించి ఆంధ్ర సాహిత్యమున అన్య కవి దుర్లభమైన భోగభాగ్యమును అనుభవించి 15వ శతాబ్దమందలి ఆంధ్రదేశ చరిత్రలోని విశిష్ట వ్యక్తి అయి కర్ణాటచితిన పాలమౌక్తిక సభాగా గారాంతరాగ కల్పిత స్వర్ణస్నాన జగత్ ప్రసిద్ధ కవిత అయి శాశ్వత యశస్సులార్జించుకున్న మహాపురుషుడు శ్రీనాథుడు. యుగమందలి శ్రీనాథుని కవులలో పోతన మహాకవి అగ్రేసరుడు. శ్రీనాథుని ప్రవృత్తి మార్గము అనుకున్నచో ఈ భక్త కవిది నిర్వృత్తి మార్గమని నుడవచ్చు. నీ కైవల్య పదంబు చేరుటకునై పునర్జన్మంబు లేకుండా శనంబు ఫలంబు సఫలంబు చేసి కొనుట ఈ భక్తాగ్రేణ్యుడు భాగవతముల తిరుగుచేసి ఆంధ్రులుగా అందించి ధన్యుడయ్యను. శ్రీనాథ కవి సార్వభౌముడు అయితే పోతన కవి చక్ర ప్రవక్త. ఈయన శ్రీకృష్ణ పరమాత్మ తత్వమును ఆయనతల సాధ్యంగా గానము చేసి భక్తిభావనను ప్రేరేపించింది. భారత రామాయణముల కంటే పోతన భాగవతమునకు ప్రచార ప్రశస్తులు. అతని కవిత ఎందలి భావకవితా స్ఫూర్తియు గీతి గుణముల ముఖ్యాకారకములు. ఇది అటుండే. శ్రీనాథునితో పాటు ప్రబంధ కవులకు శైలి విషయమున పోతనయు వజ్రబంతిని పెట్టాను, అంటే వరుసలో పెట్టాడు. ఎచ్చటను కుంటువడని ధార శ్రీవల్లపేయమేండు శబ్ద సంఘటనము ప్రసన్న మధురమగు గాంభీర్యము ప్రసన్న భావనా పండితి రససేంద్రియగు పద్య రచన దక్షత ప్రబంధ కవులకు పోతన ప్రసాదించిన గుణాలు. శ్రీనాథ పోతనల వెనుకెక్కిన యుగమునందరి కవులలో పిల్లమరి వీరభద్రుడు ఒకడు. ప్రబంధ నాటకమున నవరస భరితముగా ప్రదర్శింపజేయు సూత్రధారుని వలె ఈ కవిని పిలువవచ్చును. సూత్రధారుని కవిని పిలువచ్చు. శృంగార శాకుంతలము రూపమున ప్రబంధ మహానాటకములకు నడిపిన వాడి కవి పెనవీరభద్రుడే. శృంగార శాకుంతలము 4 ప్రబంధముల 4 ఆశ్వాసన ప్రబంధము. సమస్త మహాభారతమందు శకుంతల వృత్తాంతమును ఇతివృత్తముగా స్వీకరించెను. ఎడనెడ మార్పులతో చేర్పులతో కవికుల గురువును అభిజ్ఞా మహానాటకమును సంతరించెను. వ్యాస కాళిదాసు రచనల ఆధారంగా చేసుకొని పెనవీరన ప్రబంధముగా రూపొందించాను. ఇందు కొన్ని పట్టుల శాకుంతల నాటకమందలి శ్లోకములను యథాతథముగా అనువదించాను. ఇది కవిత్వగాంచినటువంటి వర్ణన ప్రబంధ కవులకు మార్గదర్శకం అయ్యిన చెప్పుటకు సందేహం అక్కర్లేదు. ఈ కవిశ్రేష్ఠుని కృతులలో జైమినీ భారతం మేల్తరమైనది అలా అని పేరు పొందాను. వ్యాస మహర్షి శిష్యుడైన జైమిని సంస్థమును అశ్వమేధ పర్వమును విపులముగా రచించాను. దానిని కవి బండబారినటువంటి తన కవితాశక్తిని లోకానుభవమును జోడించి తినిగించింది. ఇందలి కవిత దృఢతరమై భావగాంభీర్యముతో తనకాడుచుండును.
ఈ యుగమందలి ప్రథమమున జీవించిన కవులలో విద్యానగరమునకు చెందిన నంది మల్లయ్య, ఘంటి సింగనలు తెలుగు వాంగ్మయమునను వర్ధిల్లినటువంటి తొలి కవులు జంట కవులముగా మనం కనిపిస్తున్నారు. ఈ జంట కవులు ప్రబోధ చంద్రోదయము, వరాహ పురాణము అనే గ్రంథములను రచించి ప్రబోధ చంద్రోదయమునకు సముస్తమున కృష్ణమిశ్రునిగా కవి రచించింది. ప్రబోధ చంద్రోదయం నాటకము ఇది వేదాంత గ్రంథము. ఇందలి కథ అంగీరసం, శాంతము, కామము, క్రోధము, లోపము, వివేకాదులు, శ్రద్ధాభక్తి, ఉపనిషదాదులు ఇందలి పాత్రలు, క్లిష్టముగా వేదాంత విషయం. ఈ కవుల సుబోధములు వర్ణించుటలో తమ ప్రతిభను ప్రదర్శించుకునేది. వరాహ పురాణమును వ్రతములలో నిండి ఉండేది. అందుండి రసోద్ఘటములను మాత్రము గ్రహించి వర్ణాలు చేర్చి 12 ఆశ్వాసముల గ్రంథముగా తీర్చేది. వీరి వర్ణనలు సరసములై చదువరులను చెవులు ఊగించుతుండదు. ఈ కాలమందే చరిత్రాత్మకమైనటువంటి కావ్యములు బయలుదేరాయి. అట్టి కథాకావ్యములో పేరమరాజు జక్కన రచించిన విక్రమార్క చరిత్రం, అనంతామార్చిన భోధిరాజీయం, కొరవి బాపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశతి ఉట్టంకింపదగినవి. విక్రమార్క చరిత్రము శతకర్తయగు అద్భుత సాహస గాథలను వర్ణించు కథాకావ్యం. ఈ యుగలక్షణమును శ్రీనాథ పోతనల అలంకారికము శైలిని పెంపొందించిన కవులలో జక్కన ఒకడు. జక్కన కవి చిక్కనిది. శబ్దముల కురుపుతో చక్కన చూపిన నేర్పు సామాన్యమే. పొందిక, ఇమిడిక ఇతని కవిత యొక్క ముఖ్య లక్షణములు. అందే గురుగారికి రాశారు కదా, సర్వజ్ఞ ప్రహితము వాగ్గురువణ సోమయాది గురు వీరసాఖర్వ రచనోజ్వలం వావురువిని ఒక ముక్తి వింత మెరుపులు మెరిసెన్ వడి విక్రమార్క చేత స్ఫుట రచనా ప్రాభంబు బొడబందెను ఆ వట ఒక్క వెలుగు ప్రతిభాచటులము ఆ స్వామి ఎదుర చక్కన నిలచెన్. జేమినీ భాత రచనా శ్రీముక్తము కాళిదాస శివపద సేవా కామం భారతీమతి ధామం అయ్యడన్ ఒక్క ధాము మెరసెన్. ఆదిమవరాహతంశ్రీదయితాళి నరసి చెలగి ప్రబోధ ప్రాదుర్భవ తమలేందు స్వాదూదయము ఒకడు వింత జంట మెరుపులన్నీ వింత జంట కవి. కవులందరూ ఇందులో ఉన్నారు. ఒక పాకిన ఆయన రాశారు, ఒక కందబద్దిన ఆయన రాస్తే ఇంత భావం ఉన్నవాడు. ఇక అంత జంట కవులు వాళ్ళే. మనం చెప్పుకున్నాగా జంట కవులు ఉన్నారని. వారిద్దరు కూడా ప్రబోధచంద్రోదయం రాశారు, వరాహపురాణం రాశారు, గ్రంథములు కూడా రచించారు. ఇద్దరు కూడా జంట కవులు. ఇద్దరు కూడా నందిమలయ్య, ఘంట సింగన్న జంట కవులు అన్నమాట. వీళ్ళ గురించి రాశారు. ఇంకా అనంతామాచుడు కవితా కళా లోతులు ముట్టిన మేటి శిల్పి. పాత్రలను అతి సహజంగా చిత్రించి చదువురుల కనుల ముందు నర్తింప చేస్తులో కవితతో సాటి వచ్చు కవులు అరుదుగా ఉండరు. కవితా కళా సన్నగిల్లకుండా చిన్న ఉపాఖ్యానములను నీతి ప్రబోధకములుగా చెప్పి బోధిరాజ్యము అందు ధర్మ సౌందర్యమును కూడా ఈతండు చూపెను. ఆంధ్రదేశమున ఆ బాల గోపాలము చెప్పుకొని మురిసిపోవు గోవ్యాఘ్ర సంవాదము ఈ బోధిరాజ్యము కదియే ఆవుపుడి కథ. అనంతుడు ఛందోదర్పణము రసాభరణము లక్షణ గ్రంథములో కూడా రచించుట చేత ఈతని ప్రామాణిక కవిగా పరిగమితురు. సింహాసన ద్వాత్రింశతి బోధిరాజీయము విక్రమార్క చైతన్యము సింహాసనం వచించినటువంటి సాలభంజికలు అతనికి చెప్పుట కథలు వర్ణించు కావ్యము. నాటి సామాజిక వాతావరణము చిత్రించు ఈ కవ్వములోనిది అగ్రగణ్యమై ఉన్నది. కవ్వములో ఇది అగ్రగణ్యమై ఉన్నది. పౌరాణికుని నూనె గుడ్డల వాళ్ళని దొంగతనానికి కథకు చింతపండుని వర్ణించుటలో గోపరాజు తన ప్రజ్ఞ నిరుపమానమైనది చాటింది. అపూర్వ పద ప్రయోగ రత్నము ఈ కావ్యం.
సాగరము అంత వంటిది, సాగరం సముద్రం లాంటిది. కవితా సుగమున జక్కన విక్రమార్క చరిత్రలో సాటికి రాలేకొందను. స్వాభావికతలో దానితో పోటీ నిలవవచ్చునని పలుకుటకు వెనుకాడనక్కర్లేదు, పని లేదు. సంస్కృతం రచించినటువంటి పంచతంత్రమునకు అనువాదముగా వెలసిన పంచతంత్ర కావ్యం ఇంకొక కథాకావ్యం. పంచతంత్ర ప్రపంచ భాషలన్నిటిలోని అనువదించబడుటయే దీని ప్రశస్తులను గొప్పతనాన్ని చూపిస్తోంది. తార్కాణం ఇందరి పాత్రలు పశుపక్షాదులు సహజ సంభాషణలకు పాత్రల మనోభావ చిత్రణలకును ఈ పంచతంత్రము పేరు పొందింది. దీనిని పద్యకావ్యంగా రచించేవాడు దూబగుంట నారాయణ కవి పద్యకావ్యంగా. ఇక ఈ యుగంలో ద్విపద కవితా శాఖను చేపట్టి హరిశ్చంద్రోపాఖ్యానం నవనాథ చరిత్రమును రచించి ఆ శాఖను పునరుద్ధరించిన మేటి కవి అని కవులలో స్తుతింపబడిన వాడు గౌరన. ఈ గౌరన ద్విపద విసుగు చెనింపకుండా ఎగుడు దిగుడు లేని వంకలు పెట్టరాని శైలిలో రచించుట యందు పాత్రల సజీవ చిత్రణములందు గౌరన కవిత్వానికి అతీతుడై తెలుగు సాహిత్యం అందరి ఉత్తమ ద్విపద కావ్యములలో గౌరన హరిశ్చంద్రోపాఖ్యానము సాటి వచ్చు. రంగనాథ రామాయణం ఒకటి అని పెద్దలందరూ సాటి వచ్చింది మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం చెప్పుకున్నాం పాద్యం అవి నీ కవుల్లో ఉన్నాయి. అసమగ్రములైనటువంటి లభించినటువంటి నిస్సంక కొమ్మనామాత్యుడు రచించిన శివలీలా విలాసము అన్నదగినటువంటి కావ్యము ఇందలి కవి తన లక్షణమై ఈ కాశీఖండ కృతిపతియగు వీరభద్రారెడ్డి తమ్ముడగు దొడ్డారెడ్డికి అంకితం ఇయ్యబడినది. కావున ఈ కవి కొమ్మన శ్రీనాథుని సమకాలికులనుగా చెప్పవచ్చు. కొమ్మన శ్రీనాథుని సమకాలికులకు కవులలో మడిగి సింగన్న. ఈ సింగన్న తిక్కన సోమయాజి కుమారుడగు కొమ్మనకు దౌహిత్రుని పుత్రుడు. ఈ విషయమును సింగనయ్యే స్వయముగా చెప్పుడు ఇంకా మా దౌహిత్రుడు సుధయం కూడా చెప్తారు గురుగారు ఇక్కడ. ఈ విషయమును సింగనయ్యే స్వయముగా చెప్పుకొని ఈతడు పద్మపురాణము, జ్ఞానవాసిష్ట రామాయణము, భారతము, దశమస్కంధము, ద్విపద కావ్యం అను ప్రసిద్ధ కావ్యం రచించాను. ఈతని కవిత ఉదాత్తమై ప్రాచీన కవితా గుణములను పుణిగిపుచ్చుకున్నట్లు అలరాలు తెలుగు సంకలన గ్రంథములలో తొలుత ఎరుగు ఈ సకల నీతి సమ్మతముకు కూర్చిన కవి ఈతడే. ఇక ఈ కాలమునందు కలిగినటువంటి కవులలో ఒకడు శ్రీనాథుని బావములదేగు దగ్గుపల్లి దుగ్గన్న. ఉత్తమ శ్రేణికి చెందిన కవివర్ణుడు. ఈతడు కఠోపనిషత్తునందును అనునాసిక పర్వమునందును కానవచ్చును కథను స్వీకరించి నాసికేతోపాఖ్యానం రచించాను. ఇందరి శైలి జాతీయ పదములతో ఉడికారములతోనూ నిండి ప్రశస్తమై ఉన్నది. ఈ యుగమునందరి కవిత ఒక పద కవితా శాఖకు చెందిన గానాంశమును ప్రధానంగా గల గేయ శాఖను కూడా తీసుకొచ్చాడు. ఇలా తీసుకొస్తుంటే గేయ శాఖ కూడా పట్టిన సంకీర్తనాచార్యుడు పదకవిత పితామహుడు పదకవితా పితామహుడుగా నుతింపబడినటువంటి తాళపాక అన్నమాచార్య గేయ కవిత శాఖకు ప్రవర్తింపజేశాడు. మార్గగీతాశాఖ ఎందుకు పోతనకెత్తి ప్రముఖ స్థానం ఉన్నదో గేయ కవితా శాఖ ఎందుకు కూడా అన్నమాచార్యునకు అట్టి ప్రధాన స్థానం ఉన్నది. ఆ ముద్దువలికడినట్టు అచ్యుతను బడులకు ఈతని యొక్క సంకీర్తనలే గనుల వంటివి. పైన పేర్కొనబడిన కవులందరూ కూడా ప్రబంధపూర్వకమునకు చెందించి తమ రచనలను మూలమున మున్ముందు ప్రబంధం జనించి మున్ముందు
అవతరింపున్న ప్రబంధ కవితా సుందరికి సర్వాలంకార శోభితముగా పద్య రచన ఎందు సిద్ధపరచుటకు కృషి కావించిన వారే. అనువాద పద్ధతిలో కొత్త తెన్నులు శైలి ఆ అలంకారికలతో భావము, లోలాలంకారంతో లోతో కలుతున్న అలంకారంతో భావము, భక్తి, శృంగారార్ద్రత, కల్పనలో స్వతంత్రత మున్నగు లక్షణములను ఈ కవులు ప్రబంధ కవులు అందించిరి. అందుకే ప్రబంధ యుగమను ఈ కవులుగా వ్యవహరించరు. ఇదిగోని ప్రబంధ యుగమని మనము చెప్పవచ్చు అన్నమాట. ఈ విధంగా చెప్పడం వలన పూర్వయుగం ప్రబంధ పూర్వయుగం అని పేర్కొనడం సమంజసం. ఈ విధంగా ఇట్లా చూస్తే యుగమందు కవులు కవితా ప్రభావము చేతను, వైదుష్య ప్రభావము చేతను, విశిష్టుడైన శ్రీనాథుడు వచనం చేతను ప్రబంధ యుగమనియే వాకుంటే సముచితంగా ఉంటుంది. కనుక ఇది ప్రబంధ యుగం అని ఈ కవులలో చాలామంది ఇలాగ పైకి వచ్చారన్నమాట. ఈ విధంగా ఇలా కవులందరికీ రావడం వలన ఇప్పుడు ఒక్క చెప్తే కానీ మనకి ఈ కవి యొక్క గుర్తు మనకి రాదు. ఇంకా పోతన గురించి మనం చెప్పుకుంటే శ్రీనాథ్ గురించి మనం చెప్పుకున్నాం. శ్రీనాథ్ ఈశ్వరాసన కళాశ్రీలో మనం చెప్పుకొని శ్రీనాథ్ ప్రవేశింపు వచ్చింది. ఈశ్వరాసన సాహిత్య గానే మనం చెప్పుకున్నాం. కవికరణ రసాయం అని మొదటి నాట్యము చేయడం ఇది చెప్పుకున్నాం. శ్రీనాథ్ ఈ శైవాగం ఒక విధంగా ఆలోచిస్తే శైవాగములో కలవు అనేకము వేదములకు ఎంత ప్రామాణ్యము కదా వీరికి అంత ప్రామాణ్యం కలవు. శివతత్వం అంతా దీని కవిత దీని ఎందుకు కలదు. ఆంధ్ర కవులందరూ శివభక్తులే. ఘోణీరాయాంక పోతనాదులు అందరూ కూడా శివభక్తులుగానే పింగళ సూరను కూడా పద్యంలో చెప్పింది. కథాకరణను అన్ని చెప్పిన విధంగా శివభక్తు స్మార్తులు అందరూ కూడా. అదే కాశీఖండంలో శివశర్మ కథ ఎందును విష్ణు స్థుతులను చేశాను. తథారభ్య అప్పటి భక్తి తరుణేందు శేఖర తరాభ భక్తి తరుణేందు శేఖర అనే విధముగా శివ విష్ణువులను ఆరాధించేవాడు శ్రీనాథుడు. ఆంధ్ర కవులందరూ శివకవులను వదిలిపెట్టిరి. వాళ్ళు వారి భాషా ఛందస్సు అలంకారములను ద్వేషించక భావకవిత్వ దృష్ట్యా శివకథలు కవులుగా చెప్పువారు. కవులు గొప్ప అయినను వారిని గూర్చి పేర్కొనలేదు. అచ్చమైన సంప్రదాయ పాల్గురికి మల్లికార్జున పండితుడు శ్రీనాథుడు సాంప్రదాయుడు కాడు, కానీ శివుడు అన్నమాట. ఈ విధంగా కళ అసలు ఈ విధంగా ఆదిస్తే కర్మక్రియా కౌశలం అని చెప్పి కూడా చెప్తున్నాడు. ఈ విధంగా కళ అనగా విద్య అని అర్థము. నేడు కర్మక్రియా కౌశలమే ఆ కళ అంటే నాటక సంగీతం వాణి ఎందు చెప్పబడుతోంది. ఈశ్వరార్చనే విద్యగా కలవాడు అని శీర్ష పెట్టుకుని అనుభూతి ప్రధానమైన హృదయంతో బుద్ధి నుండి శాస్త్రమును హృదయం నుండి కళ వచ్చింది. కనుక శాస్త్రములు జ్ఞాన మార్గమును చేపడితే కళ ఆనంద మార్గము గమ్యస్థానము చేసిందన్నమాట. ఈ విధంగా ఆనందస్థానంతో ఉన్నటువంటి ఇది చేసింది. కళలు ఆనందం ఉందే పుట్టి అందే పరివశించుంది. కళ పరమేశ్వరుని జ్ఞానరూపములను తెలియజేస్తుంది. శాసించేది వాని విధిరూపమైనది శాస్త్రము. కళ విధించు ఈశ్వరార్చన శాసనమే కానీ కళ కాదు. శైవాగములో చెప్పిన విషయముల నియములను చెప్పిన ఈ రీతిగా ఈశ్వరార్చన చేయువాడు శైవాగములో చెప్పిన నియములను పాటించలేదు. శ్రీనాథుడు దేశమందు పర్యటన చేస్తూ తెలియదు. అందే శివభక్తును ఊరి పొరి మీద దాటకూడదు. శ్రీనాథుని యందు అది లేదు. శ్రీనాథుని యందు భక్తి కళ అనే శాస్త్రము కాదు. నియములలో ఆనందం ఉండదు, కర్కశత్వము తప్ప. నియములే కళగా తీసుకున్నాడు కనుక అంత గొప్ప. అందుకనే ఈశ్వరార్చనే ఆనందముగా ఉంది కనుక శ్రీనాథునికి కళ యందే ఆనందమును నియమమును పొందువాడు.
కనుక శ్రీనాథుడు లింగధారణ 3 ప్రాణములకు ధారణయే 3 ప్రాణములకు ధారణయే. శైవ దీక్షలో కలవారికి తిరిగి జన్మ లేదు. తన కావ్యములను శివస్థుతులను చేసినే గాని నియమములు పాటించలేదు. భక్తి వేరు, నియమం వేరు. భక్తి మనస్సుకు సంబంధించింది, నియమము శరీరమునకు సంబంధించింది. తన కావ్యముల యందు భక్తి తప్ప నియమములు లేవు. వ్రాసినంత మాత్రాన కలిగేది కాదు. జీవిత అలవాటు తెలియక వీరసేవులు భక్తికి నియములు ప్రాణములనే త్యజించరు, కానీ ఈ నియమమును వదలరు. శ్రీనాథుడు నియమములు లేనివి పాటించి ఉండలేదు, త్రికరణ శుద్ధిగా ఆచరించలేదు. ఈ విధముగా చేసిన వారు సోమన, మల్లికార్జునుడు. శ్రీనాథుడు ఈశ్వరాచన కళాశీలుడు అనుటకు ఆయన కావ్యములే ఆధారము. కావ్యములను చెప్పినవి ఆచరించేవారు ఉండరు కదా. శ్రీనాథుడు జన్మచేత అద్వైతిగా శ్రీభక్తుడు కాదు. చరిత్రకు జీవితము సంబంధము లేదు. హరివిలాసనందు పూజా సమయమున చెప్పాను. శివశివం నియమం చాలా కలవు, అందు ఒక్కటి పాటించిన ఆధారములు లేవు. అద్వైత మతస్థుడైన ఉండి శివపూజ చేయవాడు అర్థము శివభక్తుడు అయి ఉండి సోమనాథులు స్తుతించి ఉండలేదు. వారి కావ్యముల నుండి కథలను గ్రహించినప్పటికీ కూడా వారి కావ్యముల నుండి కథను గ్రహించి వ్రాసినప్పటికీ కూడా వారిని స్తుతించి ఉండలేదు. ఎర్రనకు శంభుదాసునకు పేరు కలదు. ఆంధ్ర కవులందరూ కూడా భక్తి ఎందే శైవులు, కానీ సోమనాథుల వలె వీరశైవులు కాదు. శృంగారనిష్టమునందు నలుని శివపూజ వర్ణించను. పండితారాధ్య దొరికిన ఈయన ఈశ్వరార్చన తెలిసి ఉండేది. కానీ ఆంధ్ర కవులలో ఒక్కటే తప్ప శ్రీనాథుడు ప్రత్యేక వీరశైవుడు కాదు. హరివిలాసంలో ఏ భక్తుడైనా ఏ భక్తులను ఏ విధంగా అనుగ్రహించాలో ఆ కథలనే చెప్పాను. పరమేశ్వరుని లేలే చెప్పాను. నరమహారాజు చేతి రుద్రాక్ష ధరించని అశుడు చెప్పాను. నరమహార వీరశైవులని అందరూ చెప్పిన శైవులని నరమహారాజు శైవులని చెప్పిన వారే. బహుశాఖా స్వర్గం. సోమనాథులు వీరి శైవం వేరు. శ్రీనాథుడి ఆచారములను సేవించడానికి ఆధారము లేవు. ఈశ్వరార్చన చేయని ఆంధ్రకవి లేడు, కానీ సోమనాథులతో సరివాడు కాడు శ్రీనాథుడు. ఈశ్వరార్చన కళాశీలుండనగా అనటానికి వీలు లేదు. ఆంధ్ర కవులందరూ అట్టివారే. తిక్కనకు కూడా ఒక పుస్తకం రాయవలను. వీరశైవుడని విష్ణువని శైవాడు కాదు, అతను శైవుడే. అందువలన చేసినటకు కావ్యములే ఆధారము. ఈ మహేశ్వరానంద కమల వ్యాసలీలుడు తిక్కన శ్రీనాథుడు అయిన వారిద్దరూ శైవులే అయి ఉండవలను. దీని గూర్చి ప్రత్యేకంగా ఆలోచించ పని లేదు. తాను పూజ చేస్తున్నట్టు రాయలేదు. భక్తుల యొక్క కథను రాస్తూ తన భక్తిని ప్రదర్శించింది. ఆచారం వేరు, భక్తి వేరు. భక్తి కాదు, ఆచారం వేరు, భక్తి వేరు. భక్తి ఉన్న ఆచారం ఉండాలని లేదు. తాను చేపట్టిన దాని భంగము కలగకుండా ఉండుట శీలము అని అర్థం. ఆచారము కానీ శ్రీనాథుడు గొప్ప భక్తుడు అని తెలుసుకోవాలి. పాల్గొని సోమన భక్తి వ్యాసని భక్తి వంటిది. ఆంధ్ర కవులది మానసిక భక్తి వంటిది. ఇప్పుడు పోతన గురించి చెప్పారు. ఆయన పోతన గురించి చెప్పుకొని శ్రీనాథయుగంలో కవులలో పోతన స్థానం సమున్నత శ్రీనాథుడు ప్రవృత్తి మార్గోన్నతుడైన దేశాటను కావించు భోగ భాగ్యములను అనుభవించి కనకాభిషేక సన్మానాది గౌరవములందగా పోత నివృత్తి మార్గోన్నతుడే భోగభాగ్యములను ఆశించగా పలు కడగండ్లు పడుచు భాగవతానువాదముతో పరమభక్తిగ్రహ్ణుడై కష్టాలను తెలియవాడు, వారి హృదయంలో అధిష్ఠించిన వాడు. తెలుగు తాత మరీ చెప్పుకున్నాం.